తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.1% డిఏ అలవెన్స్ పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న 50.7% డిఏ 52.8%కి చేరింది. పెరిగిన ఈటీఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. గత 3 నెలలకు సంబంధించిన బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గతంలో జూలై 2025లో కూడా ప్రభుత్వం 2.1% డిఏను పెంచిన విషయం తెలిసిందే. మే 2024లో ఆర్పీఎస్ 2017 అమలు చేసినప్పటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలేవి పెండింగ్లో లేవని ఈ సందర్భంగా పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మెన్ కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పనిభారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా మరి 2.1% పెంచుతూ గతంలో ఉన్నటువంటి 48.6 నుంచి ఇప్పుడు 50.7%కి పెంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను ఉపయోగాన్ని వినియోగించుకొని ఇంకా సంస్థ పేరును ప్రజలకు మరింత చేరువై తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని ఇంకా ప్రశంసలు పొందే విధంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందరూ శ్రమపడాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇక తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.1% డిఏను పెంచుతున్నట్లుగా చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఈ నెల ఏప్రిల్ నుంచి 2.1 డిఏలను పెంచుతున్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్టు కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. అయితే ఇంతకుముందు 50.7% ఉన్నటువంటి డిఏలను ఇప్పుడు దాదాపు 2.1% పెంచుతూ మొత్తానికి ఇప్పుడు 52.8 డిఏలు ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది పెంచిన డిఏకి సంబంధించి కూడా. దీంట్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత సంవత్సరం ఏదైతే 2025 నాటికి కూడా 48.6 డిఏలు 6% డిఏ ఉండగా అప్పుడు కూడా 2.1 డిఏ పెంచినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 4 పైన డిఏలు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు 52.8కి పర్సెంట్కి పెరిగినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నదంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఏవేమి సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ప్రభుత్వం పారదర్శకంగా సమస్యలను సాల్వ్ చేస్తుంది, ఇది ప్రజాపాలన అంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం కనిపించింది. అదేవిధంగా ఆర్టీసీని విజయవంతంగా ముందుకు నడిపించడమే మా లక్ష్యం అంటూ కూడా అదే ఆర్టీసీ ఉద్యోగుల దానికి కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మాకు వారి భవిష్యత్తే ఇంపార్టెంట్. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వారి ఆరోగ్య సంరక్షణ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైతే టీఏలకు సంబంధించి కావచ్చు, అదంతా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు సానుకూలంగానే ఉంటుంది, వారి శ్రమను గుర్తిస్తుందంటూ కూడా ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి సందర్భం క్లియర్గా కనిపించి వారి కోసం కూడా వారు ఏవేవైతే డిమాండ్లు పెట్టారో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. వాటి అమలు కోసమై కూడా మేము
ముందుకు తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్తామంటూ కూడా ఆ, ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఇది ఒక తీపి కబురుగా చూడొచ్చు. వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దాంతోపాటు పెండింగ్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం ఏదైతే జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా కొంత పెండింగ్ బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి, వాటిని కూడా నెలల వారీగా ప్రభుత్వం ఆ, అమలు చేస్తుంది, నెలల వారీగా ఇస్తుంది అంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు 2.1% పెరిగినటువంటి డిఏతోని ప్రభుత్వానికి అదనపుగా కొంత 2.82 కోట్లు, అంటే దాదాపు 3 కోట్ల వరకు కూడా అదనపు భారం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. సో అయినా కూడా ఆర్టీసీ యోగక్షేమమే మాకు ఆ, ముఖ్యం అంటూ కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొంత శుభసూచకమనే చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.